బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. స్పిరిచువల్ పాడ్కాస్ట్ని రన్ చేస్తున్న వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్ కృష్ణ చైతన్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి మాట్లాడదాం అనిపించింది నాకు. అయితే దశావతారాలు అన్నింటిలో ఏది అత్యంత పవర్ఫుల్, శక్తివంతం అని అంటే ఏం చెప్తారు? దశావతారాలన్నిట్లో ఏది పవర్ఫుల్? ఇది ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది పవర్ఫుల్ అని ఏం ఉండదు. అన్ని అవతారాలు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చిన అవతారాలే కాబట్టి అన్నీ పవర్ఫుల్లే. కాకపోతే శాస్త్రాల్లో వీటిని రెండుగా విభజించారు. ఒకటి యోనిజ, ఒకటి అయోనిజ. యోనిజ అవతారాలంటే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన అవతారాలు. అయోనిజ అవతారాలంటే వాటికి ఆవిర్భవించిన అవతారాలు. ఎలాంటివి? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇవన్నీ స్తంభంలోంచి వచ్చాడు కదా నరసింహస్వామి. సో అలాగా తల్లి గర్భం నుంచి వచ్చిన అవతారాలు కొన్ని. ఎలాంటివి? రాముడు, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బౌద్ధ, కల్కి కూడా ఫ్యూచర్లో రాబోయే అవతారం. కాకపోతే మనం ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో చూస్తుంది ఏంటంటే, ఇది నేను నా స్పిరిచువల్ జర్నీలో నేను చాలా ట్రావెల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అన్ని అవతారాల్లో భారతదేశంలో ఎక్కువగా కొలిచే అవతారం మాత్రం కృష్ణ అవతారం. మనం రామరాజ్యం కావాలని అడుగుతాం ఎప్పుడైనా. రాముడు ఖచ్చితంగా అయోధ్యలో ఇప్పుడు ఈ పునర్నిర్మాణం జరిగి స్థాపించిన తర్వాత రాముడు ఫస్ట్ గుడి వచ్చింది అక్కడ, మెయిన్ గుడి. కానీ అన్ని కల్చర్స్లో ట్రావెల్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, కృష్ణుడి యొక్క పూజ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం ఎవరిని ఎక్కువ పూజిస్తాం? కలియుగ దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎవరు? విష్ణుమూర్తి రూపమే కదా. కానీ కృష్ణుడు అంతే కదా. అంటే అన్ని పెళ్ళిళ్ళు ఆయన 16,108 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన 8 పెళ్ళిళ్ళు ఒరిజినల్గా జరిగాయి, అంటే తనుగా చేసుకున్న పెళ్ళిళ్ళు. 16,000 మందిని ఆయన కాపాడాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. సో 16,108 మంది భార్యలు ఆయనకి. సో అలాగ చూసుకుంటే ఒక్క పెళ్ళి కూడా యశోదమ్మ చూడలేదు. అందుకు యశోద కోసం కేవలం నేను ఒక పెళ్లి చేసుకుంటాను, నభూతో నా భవిష్యత్ లాగా ఉంటుంది ఆ పెళ్ళి అని. అందుకనే మన వెంకటేశ్వర స్వామి నిత్య పెళ్లి కొడుకు అనమాట. ఆయన ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంది ఆయనకి. సో అంటే మనం పూజించేది కూడా వకులాదేవి యశోదై. ఆ కృష్ణుడే వెంకటేశ్వర స్వామిగా వచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. దానికి కుబేరుడు మొత్తం స్పాన్సర్, ఆయన్నే ట్రెజరర్. సో అలాగా ఇప్పుడు మన సంస్కృతిలో చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి. కర్ణాటకలోకి వెళ్తే ఉడుపి కృష్ణుడు, కృష్ణ అక్కడ కూడా. మహారాష్ట్ర వెళ్దాం, పండర్పూర్ పాండురంగ విఠల, సత్యభామ రుక్మిణి, విఠోబా రుక్మిణి అంటారు అక్కడ. సో అక్కడ కృష్ణుడే. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, గుజరాత్ ద్వారక, కృష్ణయ్యే. నాథ ద్వార, అక్కడ కృష్ణుడే. శ్రీనాథ్జీ కృష్ణుడు. రాజస్థాన్ మొత్తం కృష్ణుడే. ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి కృష్ణుడే. సో ఇలాగ యూపీ మథురా బృందావనం కృష్ణుడే. సో అలా చూసుకుంటే వైడ్లీ చాలా చాలా ఎక్కువగా కృష్ణ ఆరాధన అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే నా పర్సనల్ బిలీఫ్ కూడా ఏంటంటే, సంపూర్ణావతారం, పూర్ణావతారాలని రెండు ఉన్నాయి. పూర్ణావతారం రాముడు. రాముడు ఏవైతే చూపించలేదో అవి కూడా కృష్ణుడు చూపించాడు. అంటే రాముడు అంటే కొంచెం బాగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, డిగ్నిటీకి ప్రతిరూపం, ఒక మర్యాద పురుషోత్తం అంటారు. ఈ వర్డే యూజ్ చేస్తారు కదా, మర్యాద పురుషోత్తం, రామ్జీ అని నార్త్ ఇండియాలో. కృష్ణుడికి చాలా కళలు ఉన్నాయి. కొంటెగా ప్రవర్తించాడు చిన్నప్పుడు అంతా. అతను నేను అసలు యుద్ధంలో ఆయుధమే పట్టను అన్నాడు. అలాంటిది ఎప్పుడైతే భీష్ముడు అసలు విపరీతమైన బాణాల వర్షం అర్జునుడి మీద కురిపిస్తున్నాడు, ఇంకా అర్జునుడి రథం కింద పడిందో ఆ రథం యొక్క చక్రాన్ని తీసుకొని భీష్ముడి మీదకి అంటే తను
ఇచ్చిన ప్రామిస్ని కూడా తప్పుతున్నాడు అక్కడ. హ్మ్. అంటే ఏంటంటే కృష్ణుడిలో సమస్తమైన ఎమోషన్స్ చూపించాడు ఆయన. హ్మ్. ఒకళ్ళ కోసం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హ్మ్. నేను ఏమైనా చేయగలను హ్మ్. అనేది. సో అందుకు కృష్ణావతారాన్ని కొన్ని సంప్రదాయాల్లో, అంటే ఉత్తర భారతంలో బంగాల్లో గౌడీయ సంప్రదాయం అంటారు. హ్మ్. చైతన్య మహాప్రభువుల సంప్రదాయం ఇది. హ్మ్. కృష్ణ చైతన్య మహాప్రభు అనేది మనం బుక్స్లో చూసాం, హ్మ్. హిస్టరీ బుక్స్లో. భక్తి మూమెంట్ ఆరిజిన్ అని ఆయన, హ్మ్. అక్కడ కృష్ణుడినే పూజిస్తారు. హ్మ్. సో వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, అంటే రకరకాల వైష్ణవుల అండర్స్టాండింగ్స్లో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే కృష్ణుడు హ్మ్. సంపూర్ణమైన అవతారం, అన్ని కళలు చూపించాడు, హ్మ్. అన్ని పూర్ణత్వంలో చూపించాడు. హ్మ్. సో ఎక్కడ కూడా ఆయన బ్యాలెన్స్ అనేది చూపించకుండా అంటే తప్పకుండా అందరికీ జస్టిస్ చేశాడు. హ్మ్. వాళ్ళకి వాళ్ళ పరంగా జస్టిస్ చేశాడు. హ్మ్. ఇవన్నీ చేసి మళ్ళీ విపరీతమైన వైరాగ్యం ఆయనకి. హ్మ్. అస్కలిత బ్రహ్మచారి వచ్చి ఉత్తర గర్భాన్ని పట్టుకుంటే పరీక్షితుడు జన్మిస్తాడంటే హనుమంతుడన్నా శంకించాడు కానీ, హ్మ్. అలాంటిది కృష్ణుడు మరి 16,108 మంది గోపికలు, 16,108 మంది భార్యలు, మరి అస్కలిత బ్రహ్మచారి అయ్యాడు ఆయన. హ్మ్. అంటే ఆయన జీవితమే ఒక చూస్తే మనకి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. హ్మ్. అందుకనే ఇస్కాన్ వాళ్ళు, ఈ హ్మ్. ఫారిన్ కంట్రీస్లో కూడా మీరు ట్రావెల్ చేసినప్పుడు చూస్తే చాలా మంది కృష్ణుడికి ఫ్యాన్స్ ఉంటారు. చాలా మంది అండి, ఎంతమంది ఆరాధిస్తారో. ఎందుకంటే ఆయన ఎప్పుడన్నా మీరు కృష్ణుడి విగ్రహం ఎప్పుడన్నా చూసారనుకోండి, ఎప్పుడన్నా సీరియస్గా ఉంటాడా కృష్ణుడు? అస్సలు. ఎప్పుడు చిరుమందహాసంతో ఉంటాడు. చక్కగా నవ్వుతా కృష్ణుడికి ఎప్పుడన్నా మీసాలు గడ్డాలతో చూసారా మీరు? లేదు. ఎప్పుడు నిత్య యవ్వనంలో ఉంటాడు. ఎప్పుడు అతని వయసు 16-18 ఏళ్లకు మించదంట. అంతే, అసలు అలాగే గడ్డమే రాదు ఆయనకి. ఈవెన్ అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి కన్నా మీసాలు ఉంటాయి. హ్మ్. భీష్ముడు ఫోటోల్లో అంతా పెద్ద పెద్ద గడ్డ ఉంటది. హ్మ్. అప్పటికి కృష్ణుడికి 100 సంవత్సరాల పైనే, ఆ. ఆ యుద్ధం జరుగుతున్నప్పటికీ. హ్మ్. అంటే అయినా సరే యవ్వనంగా యంగ్గా, ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ, హ్మ్. ఎప్పుడు స్వీట్గా ఉంటాడు కదా ఆయన. హ్మ్. అందుకు మేబీ ఫారినర్స్ చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఆయనకి. హ్మ్. నేను అంటే ఇంకొక రీజన్ నేను అనుకోవటం ఏంటంటే, మనకి చివరాఖరి అవతారం హ్మ్. భూమి మీద ఇప్పుడు వచ్చిన నారాయణ అవతారాలన్నిటిలో పోలిస్తే హ్మ్. మనం ముందొచ్చిన అవతారం ఏంటి? బుద్ధుడు. బుద్ధుడు. హ్మ్. కానీ బుద్ధుడిని మన హిందువుల్లో అంత ఎక్కువగా ఆరాధించం, ఎందుకంటే ఆయన వేదాలని తిరస్కరించాడని. హ్మ్. సో మన దగ్గర ఎక్కువ లేదు. అంటే ఆయన భాగవత పరంగా ఆయన ఒక వర్క్ కోసం వచ్చాడు. ఎప్పుడైతే ఈ వేదాలు గీదాలు అన్నీ వాడుకొని జనాలందరూ చాలా పెడదోవ పట్టారో, అప్పుడు వాళ్ళందరినీ ఒక ధ్యాన మార్గంలోకి, ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళటానికి బుద్ధ అవతారం వచ్చింది. ఆయన కంటే ముందు వచ్చిన చివరాఖరి పూర్ణ అవతారం కృష్ణ అవతారం. పరీక్షితుడిని బ్రతికించిన తర్వాత, పరీక్షితుడు మనం చదువుతాం అన్నమాట, కలి ఎంటర్ పరీక్షితుడి కాలంలోనే అయింది. అంటే ద్వాపరం ఎండింగ్లో వచ్చిన, అంటే మనకి చాలా అతి సమీపంలో ఉన్న అవతారం కృష్ణ అవతారం. అందుకనే కలియుగంలో కృష్ణుడికి అంత 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 చాలా శ్రేష్టమైన ఒక ప్లేస్ వచ్చిందనమాట, అది ఇప్పుడున్న కాలంలో. అందుకనే అన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా కృష్ణుడిని ఆరాధిస్తారు. అంటే ఈవెన్ వైష్ణవ సంప్రదాయంలో కూడా అందరూ కృష్ణుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్ని అవతారాలలో. అందుకే దశావతారాల్లో శక్తివంతమనే కన్నా పరిపూర్ణమైన అవతారం ఏది? పరిపూర్ణమైన అవతారం ఖచ్చితంగా కృష్ణ అవతారం, కృష్ణ భగవానుడే. అన్నిట్లోనూ ఆ కృష్ణయ్య ఉంటాడు కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్కరు నిజమే, అందరూ అట్రాక్ట్ అవ్వటానికి కానీ ఆయన రూపం ఒక కారణం, ఆయన లీలలు మరొక కారణం. లీలలు కూడా కారణం, ప్లస్ అన్నిటికంటే ముందు మనం అనుకున్నాం కదా, మనిషి బ్రతకటానికి మాన్యువల్ ఇచ్చాడు ఆయన, భగవద్గీత అనే మాన్యువల్. సో అంత ఇచ్చాడు కాబట్టి కృష్ణుడిని మనం, అంటే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఆడవాళ్ళందరూ చూస్తే ఒక కొడుకులాగా భావిస్తారు. అవునండి. ఒక తప్పు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక డిక్టేటర్ లాగా భావిస్తారు కృష్ణుడిని. అంతే కదా, ఒక జరాసంధుడికి, ఒక కంసుడికి, ఒక దుర్యోధనుడికి ఆయన ఒక డిక్టేటర్ లాగా కనిపించాడు. అలాగే ఒక ఆధ్యాత్మికంగా జ్ఞానంగా ముందుకెళ్దాం అనుకున్న వాడికి కృష్ణం వందే జగద్గురుం అన్నారు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. సో ఆయనలో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఇంకొక అవతారంలో ఇన్ని షేడ్స్ చూపించలేదు ఎవరు కూడా. పరిపూర్ణమైన అవతారం కృష్ణ అవతారం. చాలా చక్కగా వివరించారు కృష్ణ చైతన్య గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.